హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకో మంచి స్నాక్ రెసిపీ తోటైతే మీ ముందుకు వచ్చేసాను. గోధుమ పిండితోటి నిప్పట్లయితే చేసాము. అంటే అప్పాలంటారు కూడా. మా సైడ్ అయితే నిప్పట్లనే అంటారు. వీటినైతే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. అందులోకే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అయితే వేసుకోవాలి. కాస్త ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వాము కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని, జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిందైనా వేసుకోవచ్చు, ఉట్టిగానైనా వేసుకోవచ్చు. మంచిగా ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నట్లుగా అనుకుంటూ ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా వీటికి పిండికి పట్టేటట్టుగా. బియ్యం పిండితో చేస్తే ఎంత క్రిస్పీగా ఎంత కమ్మగా ఉంటాయో దీంతో చేసినా కూడా అంతే క్రిస్పీగా అంతే కమ్మగా వస్తాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మంచిగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత వాటర్ అయితే వేసుకొని మంచిగా చపాతీ పిండిని తడుపుకున్నట్లుగా కాస్త గట్టిగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫింగర్స్తోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 మినిట్స్. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్లాత్ అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక 10 మినిట్స్ తర్వాత అయితే తీస్తున్నాను. సాఫ్ట్గా అయింది కదా కాస్త. ఇప్పుడైతే వీటిని చపాతీ పిండి లెక్క కాస్త పెద్ద పెద్ద ముద్దలుగా అయితే తీసుకోవాలి. కాస్త పొడి పిండి యూస్ చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. వన్ సైడ్ పోతే ఇంకొక సైడ్ మంచిగా టర్న్ చేసుకుంటూ చపాతీలాగా అయితే చేసేసుకోవాలి. ఏమైనా అంటుకుంటుంది అనుకుంటే కాస్త పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు, పొడి పిండి. మంచిగా చపాతీ పిండిలాగా అయితే కాస్త పలుచగా అయితే రుద్దేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక రౌండ్గా ఉండే ఏదైనా మూతలు ఉంటాయి కదా, మూత కావచ్చు, గ్లాస్ కావచ్చు, దాంతో అయితే ఇలా మంచిగా రౌండ్స్ షేప్లోని కట్ చేసేసుకోవాలి. అన్నిటిని ఇలా రౌండ్స్గా చేసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్స్గా మంచిగా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇంకా పిండి మొత్తాన్ని కూడా మంచిగా తిక్కేసుకొని ఇలా రౌండ్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీకు కావాలంటే ఇంకా వేరే షేప్స్ కూడా చేసుకోవచ్చు, స్క్వేర్స్ లాగా అలా కూడా. అన్నిటినీ మంచిగా ఇలా అయితే చేసుకొని ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంతో కూడా మళ్ళీ ఫైనల్గా రౌండ్స్ని అయితే చేసేసుకోవాలి. చూడండి, చక్కగా అన్నీ చేసేసుకున్నాం కదా. ఇన్ని అయినాయి, ఇంకా కూడా అయినాయి. నేను ఇంకా వాటిని వేరే షేప్ చేశానన్నమాట. ఆయిల్ అయితే మీడియం హీట్కి వచ్చిన తర్వాత 1 బై 1 వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేయకూడదు. అన్నిటినీ ఇలా వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ మంచిగా క్రిస్పీగా వచ్చేదాకా, కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి టర్న్ చేసుకుంటూ. వన్ సైడ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పించుకుందాం వీటినైతే 1 బై 1.
చూడండి మంచిగా వేగిపోతున్నాయి. ఇలా టర్న్ చేసుకుంటూ అటు 2 మినిట్స్, ఇటు 2 మినిట్స్ టర్న్ చేసుకుంటూ వేయించేసుకుంటే మంచి కలర్ వచ్చేస్తాయి. మంచిగా కూడా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. సో, అన్నీ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే వీటిని పక్కన తీసేసుకుందాం. చూసారు కదా! మంచిగా గోల్డెన్ కలర్‌లో బాగా క్రిస్పీగా వచ్చేసినాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. చాలా ఇష్టంగా కూడా తింటారు. బియ్యం పిండితో చేస్తే ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో, మంచిగా మిగిలిన వాటిని కూడా వేసేసుకొని 2 మినిట్స్‌కి ఒకసారి టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ మంచిగా వేయించుకోవాలి. చేస్తున్నంత సేపు పానీపూరీలే గుర్తొస్తున్నాయి. మీకు కూడా అలానే అనిపించొచ్చు చూస్తుంటే. ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి కదా! వీటిని కూడా తీసేసుకుందాం. చాలా సింపుల్‌గా గోధుమ పిండితోటి అప్పాలు అంటే నిప్పట్లు మేమంటాం కాబట్టి. సో, రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు తెలిసుంటే కూడా కామెంట్ చేయండి. నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.